ఫరో హెబ్రీయులలో పుట్టిన ప్రతి కుమారుని చంపివేయుడి అని తన జనులందరికీ ఆజ్ఞాపించెను. లేవి వంశస్థుడొకడు వెళ్ళి లేవి కుమార్తెను వివాహము చేసుకొనెను. ఆ స్త్రీ గర్భవతి అయి కుమారుని కని వాడు సుందరుడై ఉండుట చూచి 3 నెలలు వానిని దాచెను. తరువాత ఆమె వాని దాచలేక వాని కొరకు ఒక చెంబు పెట్టి తీసుకొని దానికి చెవిటమనును కీలును పూసి అందులో ఆ పిల్లవానిని పెట్టి ఏటి ఒడ్డున జమ్ములో దాన్ని ఉంచగా వానికేమి సంభవించునో తెలుసుకొనుటకు వాని యొక్క దూరముగా నిలిచిండెను. ఫరో కుమార్తె స్నానము చేయుటకు ఏటికి వచ్చెను. ఆమె పనికత్తెలు ఏటి ఒడ్డున నడుచుండగా ఆమె నాచులోని ఆ పెట్టెను చూచి తెరచి ఆ పిల్లవాని చూచెను. ఆ బిడ్డను దేవుని కానుకగా భావించి ఫరో కుమార్తె ఆ బిడ్డను కన్య స్త్రీతో, ఈ బిడ్డను తీసుకుని పోయి నా కొరకు వానికి పాలిచ్చి పెంచుము, నేను నీకు జీతం ఇచ్చదనని చెప్పగా ఆ స్త్రీ ఆ బిడ్డను తీసుకుని పోయి పాలిచ్చి పెంచెను. ఆమె నీటిలో నుండి అతని తీసి తినని చెప్పి అతనికి మోషే అని పేరు పెట్టెను. ఆ బిడ్డ పెరిగి పెద్దవాడాయను.